హాయ్ నేను సతీష్. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, అట్టగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ వీడియో వేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లాగే డిస్క్రిప్షన్లో ఇన్స్టా అకౌంట్ ఉంటుంది, ఫాలో అయితే అప్డేట్స్ అన్ని ముందే షేర్ చేసుకుంటా. నిన్న రోహిణి ఎట్లా గెలవబోతుంది, 4 టాస్కులు ఏ టాస్క్లో ఎన్ని పాయింట్లు వస్తాయి ఎట్లా అనేది కూడా ముందుగా డీటెయిల్గా చెప్పే కదా. ఇట్లాగే ప్రతిరోజు కూడా జరగబోయే లైవ్ అలాగే ప్రోమోలు ఎపిసోడ్ హైలైట్స్ అన్నీ కూడా ముందే షేర్ చేసుకుంటా కనుక మీరు ముందే చూడాలని మీ ఉత్సాహం కొద్దీ నేను కూడా మరింత ఉత్సాహంగా మీకు ఇలాంటివి అందించాలంటే ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇంకా ఓటింగ్ అనాలిసిస్ కూడా చెప్పా, న్యూస్ బోల్ అప్లోడ్ అయ్యింది చూడండి. ఇక రోహిణి విక్టరీతో ఎక్కువగా ఆనందపడుతున్న వాళ్ళలో ప్రేరణ ఒక ఆమె. తన గిల్ట్ ఫీల్ పోయింది అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అమ్మయ్య, నాకు చాలా రిలీఫ్గా ఉందిరా భయ్ అని మాదిరిగా చాలా చాలా హ్యాపీ, ఖుషి అవుతుంది. ఎందుకంటే నిన్న కూడా మొన్న చెప్పింది కదా, నిఖిల్ రోహిణి ఉండేటప్పుడు ఓటింగ్లో కూడా తను చెప్పింది, ఆ ఎవిక్షన్ షీల్డ్ ఎప్పుడు నేను ఇవ్వలేకపోయాను నీకు, సో ఆ బ్లెండర్ అయితే నాకు ఫీలింగ్ వచ్చింది, ఆ బ్లెండర్ చేశాను, అది క్లియర్ చేసుకుందాను. ఫైనల్ అయిపోయింది కనుక లాస్ట్ మెగా చీఫ్ కనుక ఒకవేళ అవ్వకపోతే తనకు ఆ ఫీలింగ్ బాగా ఉండేది కనుక ఫుల్ హ్యాపీ, ఖుషి. అట్లాగే నిఖిల్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ డిస్కషన్లో భాగంగా రోహిణి వీళ్ళందరితో భాగంగా నేనైతే ఆడానంటే వదిలేది లేదు, బాగా ఆడేవాడిని, తాడేపేయడానికి చెబుతాను. ఇది వాస్తవం. నిఖిల్ అయితే ఏ ఫిజికల్ టాస్క్ కానీ ఇంతవరకు గెలిపే తప్ప ఓటమి లేదు కదా, ఎక్కడైనా ఓడాడా. సో మొత్తానికి ఓటమి లేదనే మాదిరిగానే దూసుకుపోతాడు, పక్కగా కొట్టుకెళ్ళిపోతాడు, తాడైపోయిన మాదిరిగా. పృథ్వీ కంటే ఇటు ఆయన స్ట్రాంగ్ టాస్కుల్లో 100% ఇస్తాడు, కసితో ఆడతాడు, గెలిచే ఛాన్సెస్ వెరీ హై, అందువల్ల చెబుతా ఉన్నాడు. అట్లాగే ఇక ర్యాట్ రోహిణి, అవినాష్, తేజ ఆనందానికైతే అవధులు లేవు. మనకు ఆడియన్స్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఆడియన్స్ చెబుతున్నారు. ఒక 4 పండుగలు ఒకేసారి వచ్చినట్టుంది. మనకి జనరల్గా ఏంటి, ఈ బిగ్ బాస్ ఎప్పుడు కూడా వినాయక చవితితో మొదలయ్యి అంటే ఆల్మోస్ట్ కొద్దిగా వారం 10 రోజులు అటు ఇటు అయినా క్రిస్మస్ వారం ముందు ఇలాగ ఎండ్ అవుతుంది కదా. ఈ మధ్యలో దసరాలు, దీపావళి, నాగుల చవితి పండుగలన్నీ వస్తాయి, వినాయక చవితి కలిపి క్రిస్మస్ మధ్యలో ఈ పండుగలన్నీ ఒకేసారి వచ్చినంత పండగ వచ్చింది వీళ్ళకి. పండగ మామూలుగా కాదు, ఏమన్నా ఫీల్ ఉందిరా మామ అని ఆ జాతిరత్నాల్లో నవీన్ లెక్క లాస్ట్ మెగా చీఫ్ ఇంకా అవకాశం లేదని చాలా ఖుషి అయిపోతున్నారు. అయితే రోహిణి అంటది, వాళ్ళెవ్వరూ వేసినా ఫీల్ అవ్వలేదు నేను, బట్ నబీలు ఫస్ట్ నుంచి నా దానిలోనే వేస్తున్నాడు, టూ మచ్గా వేసిన విధానం కోసమని ఒక 3 చోట్ల కాన్వర్జేషన్లో కూడా చెప్పింది. ఎందుకంటే ఆవిడ ఎంత బాధపడింది అనేది కూడా అర్థమవుతుంది. సరే, దానికి ఆయన రియాక్షన్ గురించి కూడా మాట్లాడదు, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చివరి వరకు చూడండి, చాలా అప్డేట్స్ ఉన్నాయి. అట్టగా లైక్ అయితే మర్చిపోకండి. అయితే తేజ కూడా అంటాడు, నేను అస్సలు అనుకోలేదండి మీరు అంతసేపు ఉంటారని, మీ ఆట చూసాక ఇంక నేను ఆడిన విషయం కూడా మర్చిపోయానండి అని తేజ కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతే రోహిణి కూడా అదే అంటది, ఏదైతే అవనే అనుకుని తొక్కిన అది గట్టిగా అడిచిపెట్టి కాలు కింద అది పెట్టి ఏమంటారు దాన్ని, ఆ కుండ బ్యాలెన్స్ కోల్పోకుండా ఇంకేదైనా జరగనే, ఇంక అవనే ఏదైనా పర్లా అని నొక్కి పెట్టి అడిచిపెట్టి ఉంచాను. సో అందువల్ల అంటే ప్రేరణ ఇక్కడ ఒక మంచి మాట చెప్పింది. ప్రేరణ 3-4 సందర్భాల్లో మంచి కాన్వర్జేషన్, మంచి పర్ఫెక్ట్ పాయింట్లు పట్టింది, లాజిక్లన్నీ గెస్ చేయగలుగుతుంది. ఎట్లా అంటే ఒక దగ్గర ఇక్కడ అంటది, వాడిది బలం, నీది మాత్రం విల్ పవర్, అందుకే గెలిచావు. ఎగ్జాక్ట్గా అది కరెక్ట్. ఆమెకే విల్ పవర్, గెలవాలి గెలిచి తీరాలని కసి ఉంది. ఆయన కండబలం ఉంటే ఈవిడికి మనోబలంతో గెలవగలిగింది, అది పర్ఫెక్ట్ పాయింట్. దానికి లాజిక్ కూడా నేను తర్వాత చెబుతాను. అట్టగే ప్రేరణ కూడా చెప్పింది, దాన్ని నేను కూడా చెప్తాను. అట్లాగే యష్మి కూడా ఇక్కడ ఒక మాట అంటది, బయట ఇలాంటి టాస్క్ ఆడిందంటే ఏదో సందర్భంలో ఏదో షోలోనే ఎక్కడో, దీనికి మెయిన్ ఏంటంటే కుండ మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి, నేను మీకు అదే చెప్పే కదా అని చెప్పింది. అవును చెప్పావని కూడా రోహిణి అంటది. అయితే యష్మి ఆడిన టాస్క్లో కుండ మీద 2 కుండలు పెట్టారంటే ఇక్కడ ఒకటే కుండ పెట్టారు, బట్ ఫోకస్ మొత్తం కుండ మీదే ఉండాలి అని లెక్క చెప్పాను అంటే అవును కరెక్ట్ అని కూడా రోహిణి అంటది. అట్లాగే ఇంకోటి ఏంటంటే, ఆ శివంగి లిరిక్స్లో నిన్ను తక్కువ చేసిన వాళ్ళు లిరిక్ వచ్చిందిరా, అది సూపర్ రా, భలే అనిపించదురా, నాకు ఒక్కడ చాలు అనిపించిందని కూడా రోహిణి చెబుతుంది అనమాట. ఆ లిరిక్స్లో వచ్చింది కదా అదే, సో ద గూస్ బంప్స్ అని లెక్క ఫీల్ అవుతుంది. అక్కడ కూడా ఆవిడ రియాక్షన్స్ కూడా ఆ లిరిక్స్ వినగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది కదా. అట్లాగే ఇంకోటి ఏంటంటే, ఆ లిరిక్స్తో పాటు తేజ ఈమె గెలిచిన తర్వాత ఏడ్చాడు కదా, ఆనంద బాష్పాలు తబ్బిబ్బిపోయి, ఆ లిరిక్స్ ప్లస్ ఈ తేజ ఏడుపు, ఈ 2 కలిపి భలే ఫీల్ వచ్చిందని కూడా చెబుతూ ఉంటుంది. చాలా నాకు ఇంకేం కావాలి, వేరే లెవెల్, అది హార్ట్లోంచి తన్నుకొచ్చిందా, ఉబికి వచ్చిందా ఆనందం అని లెక్క మాట్లాడుతూ ఉంటుంది. అది మాత్రం నిజం. ఆ సీన్ తర్వాత తేజ అవుట్ అయిపోయిన తర్వాత నుంచి ఆ లాస్ట్ ఆ శివంగవే పాట అయిపోయినంత వరకు
మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఎపిసోడ్ ఇది. ఎమోషన్ స్పీక్స్కి తీసుకెళ్ళిపోయి అబ్బా ఇక ప్రతి సీజన్లో బిగ్ బాస్ అంటే ఈ టాస్క్ ఒకటి ఒక బెంచ్ మార్క్ లెక్క. బిగ్ బాస్ సీజన్ 4లో రోబో టాస్క్ ఎట్టగా ఈ టాస్క్లో ఈ సీజన్లో ఈ టాస్క్ అట్లా కొన్ని ఆనిముచ్చాలు కొన్ని హైలైట్స్. మొన్న ఎవిక్షన్ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్ చేయడం కానీ అదొక హైలైట్ ఈ సీజన్కి. అట్లా ఇదొకటి. అలాగే వైల్డ్ కార్డులు ఎంట్రీలు అని గట్ట ఇట్లా కొన్ని హైలైట్స్. అందులో ఇది ఒక హైలైట్ అని చెప్పొచ్చు. అందులోకి ఇప్పుడు పర్ఫార్మెన్స్ చించి ఆరేసింది అట్లా. అసలు ఎందుకు వీళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు, ఎంత సంబరపడిపోతున్నారంటే సింపుల్ ఒక సైకలాజికల్గా ఎట్లా ఎలివేషన్ వచ్చింది ఆ గెలుపుకి అటు హౌస్ మేట్స్లో ఇటు ఆడియన్స్లో అంటే ఇప్పుడు మీరు గమనిస్తే నేను ఇంతకుముందు 2-3 సందర్భాలు చెప్పాను. రాజమౌళి సినిమాల్లో ఎట్లా ఉంటుందంటే ఒక సీన్ ఎలివేషన్ చేయాలంటే హీరో ఏజాన్ని ఫుల్గా లేపాలన్నా దానికి ముందు ఒక 4-5 సీన్లతో ఆడియన్స్లో కసి రగులుస్తాడు. అమ్మ ఇంకెంత ఎనిచివేత ఇంకెన్నాళ్ళు భరించాలి, ఇక ఎప్పుడు బరస్ట్ అవుదాం, ఎప్పుడు ఫైర్ వస్తుంది, ఎప్పుడు ఫైట్ చేద్దాం వాళ్ళకి ఆ ఎమోషన్ ఆడియన్స్లో స్క్రీన్ ఒక మెయిన్ సీన్ కోసం ముందు 5 సీన్లతో అలా 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 వాళ్ళు పెంచేస్తారు అనమాట. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెబుతా. ఛత్రపతి సినిమాలో ఎవరైనా ప్రభాస్ ఛత్రపతి సినిమాలో ఏంటి అంతవరకు భరేస్తారు ఇంక భరించలేమని స్థాయిలో ఆ పిల్లాన్ని ఇసురు కొట్టేసి ఒక లైన్ గీసారా ఎవడైనా దాటేడంటే చంపేస్తానని లెక్క ఈయన వస్తుంటే ఇంకా ఆపాలని ఫ్రెండ్స్ చూస్తుంటే ఇంకా ఆగేది ఏంది అన్నప్పుడు అప్పుడు ఆడియన్స్కి అయితే ఇంకా కుర్చీల్లో కూర్చోలేరేమో అనే మాదిరి ఎలివేషన్ వస్తుంది. ఇంకా పిడికిలు బిగించుకొని పళ్ళు బిగబట్టుకొని ముందుకు వెళ్తాడు చూడండి ప్రభాస్. ఇదిరా మాకు కావాలనే మాదిరిగా అట్లా. అట్లాగే ఇంకోటి ఏంటి బాహుబలి సినిమాలో ఆ అమరేంద్ర బాహుబలి పట్టాభిషేకం సీన్ చూడండి. దానికి ముందు అమరేంద్ర బాహుబలి అనేటప్పుడు మొత్తం భూమి అంతా కంపించిపోయి ఏనుగులు అన్ని సౌండ్లు చేసి హడావిడి చేసి ఫైనల్గా అమరేంద్ర బాహుబలి అనేసరికి ఆ వైబ్రేషన్ వచ్చేసరికి ఏంటది పట్టాభిషేకం చేసే సీన్ అంతా గూస్ బంప్స్ కదా. అట్లా ఇప్పుడు ఇంకోటి ఏంటి విక్రమార్కుడు సినిమాలో టెట్లాకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసరికి ఇట్లా ఇవన్నీ చూసుకుంటే ఎట్లాగైతే ఆయన ఎలివేషన్ ఇస్తారు అట్లా అయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి ఆ రోప్ టాస్క్లో ఖచ్చితంగా గౌతమ్ సంచాలకుడు కనుక ఫెయిర్గా వాళ్ళ పేర్లు వైఏపీటీ ఆర్ఎన్ రాసి మరి డైస్ వేసాడు కాబట్టి పూర్తిగా న్యాయం జరిగింది. పూర్తిగా లక్ బేస్డ్తో అయ్యింది. లేదంటే అన్యాయం జరిగి ఉంటుంది నో డౌట్. అదొక టాస్క్. అలాగే ఆటో టాస్క్లో బలవంతంగా వీళ్ళిద్దరిని ఫస్ట్ టార్గెట్ చేసి తోసేస్తారు. రష్మి కూడా నా టార్గెట్ నా ప్రయారిటీ తేజ అండ్ రోహిణి అని మెగా చీఫ్ అయిన విష్ణుప్రియ కూడా కాకుండా వీళ్ళని దోస్తారు అపనవాళ్ళని. సో ఇట్లాగా ముందు వీళ్ళని దోసుడు ఆ రెండో టాస్క్. అట్లాగే మళ్ళీ ఆ టాస్క్ అయిపోయిన తర్వాత ఆయన నిల్చొని లైవ్లో చూపించాడు, ఎపిసోడ్లో కట్ చేస్తాడు. కానీ ఒక టైటానిక్ సినిమాలాగా ఒక పోజ్ ఇచ్చి నా ఆటో నా ఆట నా హడ్డ అని చాలా చూసారు. ఇప్పుడు రోహిణి గెలిచిన తర్వాత బాధపడింది. ఆయన కూడా బాగా ఫైట్ చేశాడు, కష్టపడ్డాడు, సారీ అని అప్రిషియేట్ చేసింది, థ్యాంక్స్ చెప్పింది, సారీ చెప్పింది, అన్నీ జరిగినాయి. ఇంత బాగా ఎఫర్ట్స్ పెట్టాడే పాపం బాధ పడింది. బట్ ఇతను మాత్రం అది గెలిచిన తర్వాత ఓడిపోయిన అందరిని చూసి చాలా ఎగతాలు చేసి చాలా ఎక్కువ చేశాడు. వీళ్ళకి అక్కడే సగం మండింది, బాధ అనిపించింది, కొత్తలు ఆడిపోయారు. పైగా నిన్న మొన్న కూడా రేట్ అంతా డిస్కషన్ ఏంది రౌడీ యజం లాగా బెదిరించడానిక గోండా యజం లాగా ఏంటి ఇట్లా చేస్తున్నాను ఇదంతా బ్యాగేజ్ క్యారీ అవుతూ వచ్చింది. సో అట్లాగే వాటర్ టాస్క్లో కూడా చూసాం. తేజది ఆ విష్ణుప్రియతని ఇంకా పృథ్వీ అడిగడే లేదు సంచారం వెంట టప తోస్తుంది. 7 గ్లాసులతో తెచ్చుకొని పాపం కింద మీద పడుతుంటే టప్పని తోస్తుంది. అంతవరకు లేదు ఒకేసారి సడన్గా. సో అట్లాగా ఆ కసి అంతా ఒక్క గెలుపుతో తీరిపోయినట్టు ఒక్క పంచ్తో కొట్టేసరికి అంత సంబరాలు పడిపోతున్నారు అన్నమాట వీళ్ళు. అట్లాగే ప్రేరణ ఇంకో మాట అంటది, నాకు డే 1 నుంచి మేము వేరే క్లాన్ అయినప్పుడు కూడా నయనిక సీత విష్ణుప్రియ ముగ్గురు గర్ల్స్ కలిసి మేము ఏం చేసినా ఏదో ఒక పేర్లు చెప్పేవాళ్ళు, ఏదో ఒక మాట అనేవాళ్ళు. అంటే ఈ విష్ణుప్రియ యాటిట్యూడ్ అట్లాగే ఉంటుంది. ఎవరైనా ఏదైనా చేస్తే ఏదో ఒకటి పోక్ చేసినట్టుగా తీసి పడేసినట్టుగా ఇట్లా ఉంటుంది ఆవిడ. అంతే ఆవిడ మారదని లెక్క ఆవిడ చెబుతూ ఉంటుంది. ఇక విష్ణుప్రియ పరిస్థితి ఏంటంటే ఏమీ చేయలేక కూర్చొని మెడిటేషన్ అయితే చేసుకుంటుంది. తట్టుకోవాలి కదా మరి ఫ్రస్ట్రేషన్ అంతా, ఆ బ్యాగేజ్ అంతా. వాళ్ళు నవ్వులు ఆనందం మామూలుగా అయితే విషయం కాదు కదా, ఇప్పుడు భరించాలి. అయితే ఒక విషయం మాత్రం మెచ్చుకోవాలి ఈ అమ్మాయిలో, ఆ మెడిటేషన్ అనేది మాత్రం రెగ్యులర్గా చేస్తూ ఉంది. అందుకే ఆవిడ వెంటనే రీఫ్రెష్ అయిపోయి రీఛార్జ్ అయిపోయి రోజు చేయడం ఎవ్రీడే అబ్జర్వేషన్ చేస్తాను. ఇప్పుడు ఎందుకంటే ఎటు బాధాకరం పగిలిపోయే నైరాశ్యం వచ్చేసింది, ఏం చేయాలో తెలియని పరిస్థితి. మరి అవన్నీ తీసుకోవాలి. ఆ బ్యాగేజ్ అంట లైవ్లో కూడా అనేది కదా బుర్ర పాడైపోతున్నాను లెక్క. అవన్నీ పోవాలంటే మెడిటేషన్ ది బెస్ట్ మెడిసిన్ నిజంగా. అందువల్ల రోజు చేస్తుంది. ఆ స్ట్రెస్ రిలీఫ్ అంతా పోవాలంటే ఎవరికైనా ఉండే ఏకైక మార్గం అదొకటని చెప్పొచ్చు. సో ఆ రకంగా కూడా ఆవిడైతే చేస్తామని. అంటే ఏంటి నిఖిల్ వస్తాడు వీళ్ళ దగ్గరికి వచ్చి ప్రేరణను అడుగుతాడు, నీతో పాటు ఎవరు ఫస్ట్ ఓకే సారీ నీతో పాటు ఎవరు ఫస్ట్ వస్తారు ప్రేరణ అని అడిగితే ఎవరు ఫస్ట్ రౌండ్ వచ్చినట్టు నబీలా అంటది. ఇంకేదో చెప్పాలనుకున్నాడు, ఏం చెప్పాలనుకున్నాడు, ఇంకేమిలా పృథ్వీకి ఆ ప్రెజర్ ఇంకా ఎక్కువగా ఉండాలని చెప్పాలనుకున్నాడు. స్కూప్ ఒకటి ఎక్స్ట్రా పడింది కదా ఇసుక, అది చెప్పాలని వచ్చాడు. బట్ వీళ్ళు ఇంకా మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడింది చెప్పలేకపోయాడు. రోహిణి ఏమంటది ఇక్కడ కూడా రెండోసారి అంటది,
ఆ నబీల్ ఏంట్రా వేసిన విధానం ఏంట్రా నబీల్ అంత కసి ఎందుకు నా మీద అని లేక చెబుతూ ఉంటుంది. ప్రేరణ కూడా ఇక్కడ కంపేర్ చేస్తుంది. ఫోర్స్‌గా వేసాడు, కొట్టినట్టు వేసాడు. అంటే బలంగా ఇసక పడాలి. దాంతో బ్యాలెన్స్ తప్పోలు కుండని మాదిరిగా స్లోగా వేస్తే నువ్వు బ్యాలెన్స్ చేయొచ్చు. బట్ ఫోర్స్‌గా విసిరి కొట్టినట్టు వేస్తే ఒకేసారి తట్టుకోవాలని స్ట్రాటజీ చేశాడు. అంటే నిజంగా ఆయన అట్లాగే చేశాడు. తీసుకోలేకపోతున్నాడు అసలు ఏమాత్రం కూడా. అటు రోహిణి కూడా అంటది ఇసుక వేయడం తప్పు లేదు. బట్ కసితో ఎక్కువ తీసేలా విసిరినట్టు వేస్తున్నాడు. ఎందుకంత? ఆ! అది మాత్రం అస్సలు నేను అంటే ఏస్తాడని తెలుసు. బట్ ఏసే విధానాన్ని మాత్రం నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయట్లేదురా భయ్. మొన్న కూడా సరే మోర్టల్ టాస్క్‌లో సపోర్ట్ చేయలేదు. సరే చేయకపోతే పోయాడు. బట్ ఇక్కడ కూడా అంత ఫోర్స్‌గా వేసడం అనేది నేను తీసుకోలేకపోతున్నాను అనేసైతే ఆవిడ ఫీల్ అయితది. నిఖిల్ అయితే సరే మరి దానికి ఆన్సర్ చెప్పకుండా యష్మి ఎన్ని సార్లు వేసిందని అడిగితే రోహిణి అంటది యష్మి 3 సార్లు వేసింది. నాకే 2 సార్లు వేసింది. ఒకసారి తేజకి వేసింది. అంటే ప్రేరణ కూడా ఎవరేం చేసినా కూల్‌గా తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ రోహిణికి చెప్పిద్ది. నువ్వు మెగా చీఫ్ అయ్యావు కాబట్టి ఎవరేం చేసినా కూల్‌గా హ్యాండిల్ చేయి. బాగా చేయి. లాస్ట్ చీఫ్ బెస్ట్ మెగా చీఫ్ అయిపో అంటూ రోహిణికి సలహా ఇస్తుంది. ఎందుకంటే ఆవిడ డిజాస్టర్ అయిపోయింది కాబట్టి తను చేసిన తప్పులు ఇంకెవరు చేయకూడదు. తనకు పడిన మాటలు ఇంకెవరు పడకూడదని మాదిరిగా ఒక సలహా అయితే ఆవిడకిచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నబీల్ పరిస్థితి అయితే ఏదో తన ఆస్తి ఏదో పోయినట్టు తెగ ఫీల్ అయిపోయి కోపంగా కూర్చొని ఉన్నాడు. అవినాష్ వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేసినా పట్టించుకున్నట్టు అదో రకంగా తింటా ఉన్నాడు. పృథ్వీ కంటే విష్ణుప్రియ కంటే ఇతనే ఎక్కువ తెగ ఫీల్ అయిపోతున్నాడు అనిపించింది. ఇంకా నిజంగా చూస్తే ఏమనిపించిందంటే ఏంటి చైల్డ్ ఆర్టిస్ట్లా మరి అంత ఫీల్ అయిపోవాలా అనిపించింది నిజంగా. అసలు అవసరం లేదు. ట్రై చేసావు, గట్టిగా ప్రయత్నం చేశాడు ఆయన గెలవడానికి, నువ్వు గెలిపించడానికి. లైట్ తీసుకోవాలి గానీ అంత కుమిలిపోయి సీరియస్‌గా బిగించుకొని తర్వాత లాస్ట్‌లో ఘోరమైన కామెంట్ చేశారు నిజంగా. అవి కూడా చెప్పుకుందాం. వాళ్ళెలా మాట్లాడుతున్నారు, ఇతను మాట్లాడుతున్నాడు చూస్తే. బలంగా ట్రై చేశారు, ఆపలేకపోయారు. బిగ్ బాస్ హౌస్‌లో అంతే. అన్నీ మీరు అనుకున్నట్టు జరిగిపోవు. అందులోకి ఇది టర్న్‌లో ట్విస్ట్‌లు అన్నట్టుగా ఇది ఊహించని టర్నులు. బిగ్ బాస్ అన్ని ప్లాన్ చేసి ఇస్తే ఇది బిగ్ బాస్ కూడా ఊహించిన టర్న్ ట్విస్ట్. నిజంగా ఆయన కూడా బుర్ర తిరిగిపోయి ఉంటది. రోహిణి ఎంత గట్టిగా ఇచ్చి పడేస్తది. ఎందుకంటే ఆ టాస్క్ నేచర్ కూడా మీరు జనరల్‌గా ఆలోచిస్తే పృథ్వీకి అడ్వాంటేజ్ ఉండే టాస్క్ ఫిజికల్‌గా వాళ్ళిద్దరితో పోల్చుకుంటే. కానీ రోహిణి ఏకం ఉక్కు పిడికిలాగా, అగ్గి పిడికిలాగా, అగ్గి బరాటాలాగా ఆడేసి రచ్చలైపోయి శివంగిలాగా తన ఎంతుందా విల్ పవర్ అనే మాదిరిగా ఇరగ్గొట్టేసింది. లాస్ట్ బిగ్ బాస్ కూడా షాక్ అయిపోయి ఈ బాబాయ్ అని లేక నిజంగా అప్రిషియేట్ చేస్తా. శివంగి పాట కూడా పర్ఫెక్ట్‌గా ఏశాడు. సో అవన్నీ తీసుకొని ముందుకు పోవాలి తప్ప అంత కుమిలిపోయి కుసించుకుపోయి ఏం సాధిద్దామని. బిగ్ బాస్ హౌస్‌లో అంతే అలా జరిగిపోతూ ఉంటే వాళ్ళ కప్పు రాకూడదని మిగతా అంతా ఏడుస్తారు. వాళ్ళు నల్లేరు నడకలా కప్పు ఎత్తుకుపోతారు. వీళ్ళు ఏం ఆడేస్తున్నారంటారు, వీళ్ళు ఆడియన్స్ మనసులో గెలిచేస్తారు. సో అవన్నీ ఉంటాయి తప్ప అంత బాధపడిపోవాల్సిన పాట నీ ప్రయత్నం నువ్వు చేసావు. ఆయన ప్రయత్నం ఏం చేశాడు. ఎందుకంత కుమిలిపోవడం? అలాగే ఇంకే ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు నబీలు అవినాష్ వచ్చి థ్యాంక్ యూ నబీ ఆ షీల్డ్ నా కోసం వాడినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత ఆనందంగా ఉండగలిగిన ఈ ఆనందంలో నేను కూడా భాగమయ్యానంటే చాలా హ్యాపీగా ఉందని చెబుతా ఉన్నా సరే కనీసం ఉలుకు పలుకు లేదు. అవి వెంటనే పృథ్వీ నిఖిల్ వస్తే మాత్రం ఇతను నోరు తెరిచి ఇవి తీసుకో అప్పడాలు, అవి తీసుకో అప్పడాలు అని చెప్పి పృథ్వీకి ఇవ్వడం. అన్నం తిన్నావా నిఖిల్ అంటాడని చూస్తే ఇతను పలకరించిన వాళ్ళని, ఇతన్ని అప్రిషించిన వాళ్ళు, ఇతనికి అప్రిషియేట్ చేసిన వాళ్ళు, ఇతనికి థ్యాంక్స్ చెప్పిన వాళ్ళ గురించి మాట మాత్రమే ఉలుకు పలుకు లేకుండా అలా బిగించుకొని కూర్చొని మిగతా వాళ్ళు వచ్చేసరికి ఇతనే పొరపేసుకొని కలుపుకుంటూ మాట్లాడడం చూస్తే నిజంగా మెగా చీఫ్ రోహిణి అవ్వడం అసలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడని అర్థమవుతుంది. పృథ్వీ అయితే మాటలేవు. అంతే కదా ఎన్నెన్ని మాటలు అన్నాడు, ఎంత విర్రవీగాడు. రోహిణిని చూసి కింద నుంచి మీద వరకు చూసి ఆ బోన్ టాస్క్లో నువ్వు వీక్, నీకు అంత సీన్ లేదు, ఫిజికల్గా ఉండాలి, ఫిజిక్ ఉండాలి, పరిగెత్తాలి. అవన్నీ ఒకే ఒక టాస్క్తో టన్నుల కొద్దీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసింది. ఊహ కూడా అందని రీతిలో ఇచ్చేసింది. ఆమెపై గెలవలేక కష్టాలు పడి చివరికి చేతులు ఎత్తేసాడే. ఈ 12 వారాల్లో ఎప్పుడు ఎంతలా మానసికంగా, శారీరకంగా 2 రకాలుగా. శారీరకంగా ఎంత కష్టపడాలి ఎంత ఎప్పుడు పడలా. అన్ని చుక్కలు చూపించింది. పైగా రోహిణి విషయంలో అసలు ఆ రోజు ఈ నబీల్‌తో ఇద్దరు స్ట్రాంగ్ కాబట్టి ఇలా బెలూన్ కోసం అన్ని గంటల పాటు ఉన్నాడు 3 గంటలు పైగా. అప్పుడు కూడా ఇంత కష్టపడలే. ఈరోజు అంటే ముందే ఏముందిలే జుజుబే అనుకున్నాడేమో. దాంతో మరింత కష్టమైపోయి మెంటల్‌గా ఫిక్స్ అమ్మో స్ట్రాంగ్ ఉంటదని మానసికంగా ముందు ప్రిపేర్ అవ్వచ్చు. అయ్యో! వీళ్ళు నాకెంత అనుకుంటేమో గాని మొత్తానికి మానసికంగా, శారీరకంగా ఈ 12 వారాల్లో ఎప్పుడు ఇంతలా బాధపడలా. ఈ జర్నీలో ఆయన మరిచిపోలేని విధంగా శాస్తి జరిగింది. కుమిలి ఏడ్చాడు. దమ్ము చూపించు, బొచ్చు పీకి ఇవన్నీ విర్రవీగాడు కదా! కర్రు కాల్చి వాత పెడతారు చూడండి అంటారు. అట్లా అయిపోయింది ఆయన పరిస్థితి నిజంగా. రోహిణి ఫిజికల్ అంటే నాకేమనిపించిందంటే, ఆ రోహిణి గెలిచిన తర్వాత బేబక్ ఇంటి ముందు ఒకవేళ రోహిణి కటౌట్ పెట్టేసిందేమో, ఆ విన్నింగ్ మూమెంట్ రోహిణి గెలిచినప్పుడు నేను మెగా చీఫ్ అయ్యాను అని గెలిచి, నేను కష్టపడి ఆడి గెలిచానని చెప్పడంతో మనం ఎందుకు వీరుడవైతే ఆయనతో ఆడంటే అప్పుడు కూడా ఎగతాళి చేశాడు కదా! అబ్బా! ఇదిరా నాకు కావాల్సింది. ఇక నేను రోహిణి ఫ్యాన్ అని చెప్పి బేబక్ ఆవిడ కటౌట్ గాని పెట్టేసిందేమో ఫోటో అన్నది నాకు అనిపించే అంత లెక్క. ఎందుకంటే ఆ రోజు చార్జర్స్ టాస్క్‌లో కూడా మణికంఠ మీదకెళ్ళిపోయి నెట్టేసి, తోసేసి మనుషుల మీదకెళ్ళిపోవడమే గదా! ఆ కండబలం ఉందని అంత విర్రవీగాడు గదా!
అలాగే నబీల్ మీదకి మొన్న మోటల్ టాస్క్లో నేను గౌతమ్ కృష్ణ మీదకి మనుషుల మీదకి వెళ్ళిపోవడమే కదా, అట్లాంటిది ఊహకందని రీతిలో ఇచ్చేసరికి మొత్తానికి గెంగిరాలు తిరిగాడు. దీన్నే అంటారు. పైగా ఆటో టాస్క్లో అంత చెలరైపోయాడు. ఆ తర్వాత 2 టాస్క్లు ఈవిడిదే కదా. మరి వాటర్ టాస్క్తో పాటు ఈ టాస్క్ అయితే అసలు మర్చిపోగలరా ఎవరైనా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కానీ, బిగ్ బాస్ ఆడియన్స్ కానీ? ఆ రేంజ్లో చెలరైపోయి శివం కనిపించుకునేసరికి మౌనమే అయిపోయింది ఆయన పరిస్థితి. అంటే ఇంకోటి ఏంటి, ప్రేరణ తేజ డిస్కషన్ కూడా, ప్రేరణ ఆమె చేసిన బ్యాలెన్స్ మామూలుగా లేదు. కుండ ఒక్కసారి కూడా కదలలేదు, స్టిఫ్గా ఉండింది, చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే ఇక్కడ ఇంకో లాజిక్ కూడా ఉంది. ఇసుక కుండలో లేకపోవడం కూడా తేలికగా ఉండడం వల్ల ఒకవేళ పెద్దగా గాలేసిన కొద్దిగా బ్యాలెన్స్ తప్పుద్ది. ఇసుక ఎక్కువగా పోయడం వల్ల కూడా కొద్దిగా బరువు పెరిగి కూడా పడదనకుండా కొద్దిగా బ్యాలెన్స్ కూడా చేసుకోవచ్చు. అయితే బిగ్ బాస్ కూడా పృథ్వీ గెలుపు కోసం అన్నట్టు ఇలాంటి టాస్క్ ఇచ్చాడేమో. ఫైనల్లీ రోహిణి గెలుపు అవడంతో ఆయనకు కూడా గెంగిరాలు తిరిగి ఉండదు బుర్ర అనిపించింది నాకైతే. అలాగే అవినాష్ అన్నారే, నేను నెమ్మదిగానే పోస్తాను కదా, మరి పృథ్వీ చెప్పాడంట కదా స్పీడ్గా వేస్తానంటే, ఆయన స్పీడ్గా వేసాడు, ఇతను ఫోర్స్గా వేసాడు, అది తేడా. అతను గబగబా వెళ్ళి వేసి వేయాలంటే ఇలాగేసాడు, ఇతను మనం కసితో ఇలా కొట్టినట్టుగా ఇలా పోసినట్టుగా అట్లా చేసాడు, అది డిఫరెన్స్. అందుకే ప్రేరణ నువ్వు మామూలుగానే వేసావు, నబిల్ చాలా ఫోర్స్గా వేసింది, ప్రేరణ కూడా అదే అంటది, ఆడియన్స్ కూడా అదే ఫీల్. అంటే ఇంకోటి ఏంటి, ప్రేరణ నిఖిల్కి 4 సార్లు ఛాన్స్ వచ్చింది, నాకు 2 సార్లు వచ్చింది, మిగతా వాళ్ళకి 3 సార్లు వచ్చింది. అది కరెక్టే కదా, ఎందుకంటే సంచాలకులు ఎవరున్నారు అక్కడ, బయాసిటీకి బ్రాండ్ అంబాసిడర్ అయిన యష్మి ఉంది కనుక మరి అట్టగే ఉంటుంది. నిఖిల్కి 4 సార్లు ఇవ్వడం ఏంటి, ప్రేరణకు 2 సార్లు ఇవ్వడం ఏంటి, మిగతా వాళ్ళకి 3 సార్లు ఇచ్చింది. ఇది ఆవిడదు సంచాలకుగా ఉంటే ఎట్లా ఉంటుంది అనడానికి ఇదే ఎగ్జాంపుల్. ఎవరు చెప్పినా ఆవిడ మారదు, ఇంకా గ్రూపిజం అదే, ఫేవరెటిజం అదే. ఇది అంటే ఇక తేజ, నాకు నిఖిల్ విష్ణు పోసాడు, యష్మి ఒకసారి పోసింది, రోహిణికి కూడా 2 సార్లు పోసింది అంటే ప్రేరణ కూడా ఉంటుంది. నాకు మళ్ళీ ఇక్కడ ఈవిడ నాకైతే గిల్ట్ పోయింది, ఆ బ్లెండర్ మొత్తం పోయింది, ఫుల్ హ్యాపీ అని మళ్ళీ చెప్పుకుంటుంది. అంటే అవినాష్ కూడా ఇక్కడ అదే అంటాడు, నువ్వు తనకి హెల్ప్ చేయాలనుకున్నప్పుడు ఆ ఇమ్యూనిటీ షీల్డ్ అప్పుడు గ్రాటిట్యూడ్ లేదని నువ్వే చెప్పు, బాధపడ్డావు సార్, అప్పుడు చేయలేకపోయి ఇప్పుడు వచ్చింది కదా, చేసావు కదా, ఫుల్ హ్యాపీ అని ఆయన చెప్తే ఆవిడ కూడా అదే అంటది. అట్లాగే మంచి మాట ఇక్కడ చెప్పింది సైకలాజికల్గా ప్రేరణ, ఏమంటే వైల్డ్ కార్డ్గా వచ్చినప్పటికీ పృథ్వీ కంటే రోహిణికి ఎక్కువగా మెగా చీఫ్ అవ్వాలనే కోరిక, కసి, తాపత్రయం కనబడింది. వాడికంటే పృథ్వీకి అసలు మెగా చీఫ్ అవ్వాలని ఇంట్రెస్టే లేకపోయా, వాళ్ళ అమ్మగారు వచ్చి చెప్పాకే ఈ జోష్ వచ్చిందా, నేను కూడా చీఫ్ అవ్వాలి, మెగా చీఫ్ అవ్వాలని. లేకపోతే అంతకుముందు లేదా ఏమందులే బొంగులే అన్నట్టు, అది వాస్తవం. రెడ్ ఎగ్ అప్పుడు కానీ ఎప్పుడైనా మనం కూడా చాలాసార్లు నేను కూడా రివ్యూలో చెప్పా, అరే పాప ఆయన యూజ్ అండ్ త్రోలో వాడేస్తున్నారు, వదిలేస్తున్నారు, అవకాశం ఇవ్వట్లేదు, ఆయన వల్ల క్లాన్ గెలుస్తున్నారు తప్ప క్లాన్ ఇతను గుర్తించట్లేదని ఆయన కూడా పిచ్చల ఐడి తీసుకుండేవాడు, ఎవరికి కావాలి అని లెక్క. బట్ ఇప్పుడు వాళ్ళ అమ్మ చెప్పాక ఆయనకి జోష్ వచ్చింది. కానీ రోహిణికి ఏంటి, ఎక్కువసార్లు గట్టిగా కోరుకుంది మెగా చీఫ్ అవ్వాలని. అందుకే నిజంగా విష్ణుప్రియ భాషలో చెప్పాలంటే ప్లానెట్స్ అన్నీ ఆ ఎమోషన్గా ఫీల్ అయ్యేవి అవి కూడా, అందువల్ల సహకారం తథాస్తు దేవతలందరూ దీవించినట్టుగా వచ్చిందంటే అది కరెక్టే. విల్ పవర్ అయింది, మజిల్ పవర్ అనే మాదిరిగా అయ్యింది. అట్లాగే ఇంకోటి ఏంటి, నేను మెగా చీఫ్ అయ్యాను కదా, దీనికి ముందు అప్పుడు రోహిణి బాధపడింది, అంటే మోటల్ టాస్క్లో అప్పుడు బాధపడింది, ఇప్పుడు సంతోషంగా మెగా చీఫ్ అయిన ఆనందం ఉంది, ఆ బాధ ఏం కాదు కదా అలాగే చెబుతూ ఉంటుంది, అది వాస్తవం. అట్లాగే నిఖిల్ నబిల్తో అంటాడు, ఏమి పృథ్వీకి ఒకటే ఎక్స్ట్రా ఆ స్కూప్ భరిస్తూనే ఉన్నాడు, చివరి వరకు అదే గోల్. ఆ స్కూప్ ఆ ప్రేరణ వేసిందంటే భరిస్తూనే ఉన్నాడు అని వీళ్ళు దాన్ని ఏం చేద్దామో ఎక్కువ హైలైట్ చేద్దాం అన్నట్టు ఉన్నారు. అప్పుడు దాంట్లోంచి ఒక స్కూప్ తీసి తేజ దాంట్లో వేసి అప్పుడే ఈక్వల్ అయ్యిద్దంట. ఇది ఎట్లా అవుతుంది, అక్కడ వాస్తవానికి ప్రేరణ ఏమంటుంది, నన్ను ఫోర్స్ చేస్తే తేజదని చెప్పాల్సి వస్తుంది అంటుంది. అది స్కూప్ ఎక్స్ట్రా పృథ్వీదని ఎందుకు అనుకోవాలి, ప్రేరణ అసలు తేజకి వెయ్యాలని లేదన్నట్టు చెబుతుంది కదా, మీరు ఫోర్స్ చేస్తే తేజకి అని చెప్పాలనే. ఆ ఎక్స్ట్రా స్కూప్ ఏమో తేజకి పడింది అనుకోవచ్చు కదా, ప్రేరణ తన మనసులో ఈక్వల్ అయిన తర్వాత కూడా ఇంకా ఈ ఫీలింగ్ ఎందుకు, ఆవిడ ఒకవేళ పృథ్వీకి 2 స్కూప్స్ వేయాలనుకుంటే అప్పుడు మరి తేజ ఎక్స్ట్రా భరించినట్టే కదా, ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు. ఆమె ఈక్వల్ అని చెబుతూ వచ్చింది కదా, ఈక్వల్ ఆప్షన్, ఈక్వల్ చాయిస్ అని. పైగా తర్వాత కూడా చెరో ఇతనికి అతనికి మళ్ళీ వేస్తే అయిపోయింది కదా, 2 సార్లు వేసినట్టు అంటుంది కదా, అర్థం కావట్లేదు. అట్టగా యష్మి 2 సార్లు వేసింది, అప్పుడు ఈమె స్లోగా వేస్తుంది, బట్ ఆమె వస్తే ఆమెతో వచ్చిన అవినాష్ స్పీడ్గా వేసేసి అప్పుడు వాడికి ఎక్కువ బరువు పడుతుంది, మోయాల్సి వస్తుందని ఇవే చెప్పుకుంటూ ఉన్నారు. మరి వీళ్ళు వేయలేదా స్పీడ్గా, నబిల్ ఎంత ఫోర్స్గా వేశాడు, ఆమె స్లోగా వేయడం అనేది నిజంగా పృథ్వీ బరువు పడేలా చేసిందంట. మరి ఈయనేమన్నా స్లోగా వేసాడా, ఈయన అంతకంటే స్పీడ్గా వేశాడు కదా. అట్టగా ఇంకోటి ఏంటంటే రోహిణి ఎవరెవడో విష్ణుప్రియ గురించి ఆటో టాస్క్ గురించి కూడా మాట్లాడుతుంది. తనేంటి క్యారెక్టర్ అంటది, తనేమో ఆడుతుందో అసలు ఆడియన్స్ క్లియర్గా కనిపిస్తుంది కదా, లవ్ ట్రాక్ తప్ప ఏమీ లేదు, అసలు ఏం ఆడేస్తుంది అక్కడ, వేరే వాళ్ళని జీరో అనడం ఆ సీజన్లో కనిపించలేదు, లైవ్ ఉంటే కనిపిస్తుంది, నేనైతే చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తాను ఆమె కంటే కంపేర్ చేస్తే, నోటికి ఏది వస్తుంది అంటది, క్యారెక్టర్ అంటది ఏంటి, తను ఇక్కడ చేస్తున్నది ఏంటి, నేను అదే కదా చెప్పా, తాను చెప్పిందే కదా నేను చెప్పాను, నేనేం క్రియేట్ చేయలేదు కదా, పర్సనల్ లైఫ్ గురించి అనలేదు కదని నిఖిల్తో చెప్పింది. మనకి ఎపిసోడ్లో విష్ణుప్రియ నిఖిల్ రోహిణి అక్కడ కూర్చున్నప్పుడు విష్ణుప్రియ వచ్చి మాట్లాడుతుంది కదా, అక్కడ దానికి సంబంధించి మెత్తగడు అది వాస్తవమే.
ఇక్కడ మన కళ్ళ ముందు కనబడుతున్న దాని గురించి ఆవిడ చూసింది. పైగా రోహిణితో ఏదైతే చెప్పిందో అదే చెప్పింది తప్ప ఆవిడేం క్రియేట్ చేయలేదు కదా. పైగా ఇంకొకటి ఏంటి, లైవ్ అప్పుడు సీజన్ 3లో ఈ అమ్మాయి వచ్చేటప్పటికి రోహిణి కంటెస్టెంట్గా అప్పటికి లైవ్ ఇవ్వలే ఇలా 24 అవర్స్. సో ఇప్పుడు అదంతా ఇవ్వడం వల్ల ఎవరేంటి అనేది మనకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో అది మంచి లాజిక్, కరెక్ట్గా చెప్పింది ఆవిడ. పైగా ఆవిడ నిన్న కూడా ఒక ఎగ్జాంపుల్, వీళ్ళు అంతకుముందు ఫన్ టాస్క్లు బిగ్ బాస్ చేయమంటే ఏముంది బోరింగ్, ఏం చేసేస్తారు అబ్బా, అదే బిగ్ బాస్ నా వల్ల కాదు, నేను చూడలేకపోతాను, నేను వినలేకపోతాను, భరించలేకపోతాను, వెరీ బోరింగ్ అనేది. నిన్న ఫన్ టాస్క్ ఇస్తే చుక్కలు కనబడ్డాయి. బాబోయ్ ఇది ఫన్ టాస్క్, హర్రర్ సినిమారా బాబు అనిపించింది ఆ మాదిరిగా. అప్పుడు వాళ్ళు అన్న రేట్ మీటింగ్ పెట్టుకుని చూసావా మన వాళ్ళు వెంట్రుకలా తీసి పడేసింది, ఇప్పుడు అర్థమైందిగా. సో తెలిసింది కదా ఇప్పుడైనా లెక్క. సో అట్లా అనమాట. ఈరోజు ఇంకా ప్రూవ్ చేసుకుంది. ఆవిడికి విష్ణుప్రియకి మాటతో సమాధానం చెప్తే ఆమె బడ్డీగా వచ్చిన పృథ్వీకి ఆటతో సమాధానం చెప్పింది. ఇద్దరికి నోళ్ళు అయితే లాక్ చేసి పడేసింది. ఆ శివంగి లిరిక్స్ కూడా అందువల్ల రావడంతో ఫుల్ ఖుషి అయిపోయాయి. అటుగా గౌతమ్ కూడా అంటాడు, ఎంతోమంది ఎన్నో సిచ్యువేషన్స్లో అవమానించాడు ఆయన, భయపడిపోతాడు, నేను అది గొప్ప అనుకున్న ధోరణికి అడ్డుకట్ట వేయాలని నా ప్రయత్నం చేస్తానంటే అదే ప్రయత్నం ఇక్కడ ఈ పృథ్వీ విషయంలో రోహిణి కూడా చేసింది. నిజంగా ఆ కండబలం ఉందని ఎంతమందిని అవమానించాడు. అలాగే ప్రేరణ పృథ్వీతో అంటది, విష్ణు చెప్తే స్మార్ట్ అంటే వీళ్ళు గ్లాసుల టాస్క్లో పడేసింది కదా. ఆ పృథ్వీ మనసు తెలుసుకుని ఆయన ఇంకా అడిగాడు, టపక్కన వచ్చి పడేసింది. ఆయన కూడా అంటారు రోహిణిది కూడా 3-4 గ్లాసులు లేనే వేసేయాల్సిందని. అది ఎట్లా అనిపిస్తుంది, ఫస్ట్ నుంచి అది స్ట్రాటజీ అందరూ అనుకుంటూ బాగున్నావు, నీ ఆట నువ్వు బయటకు వచ్చాక ఇది క్లోజ్ అయిపోయిన తర్వాత వేసేస్తానంటే అది చేతగానితనం లెక్క ఉంటుంది. అది ఫస్ట్ నుంచి చేసుకుంటే ఎస్ ఆడు దమ్ముంటే ఆడు చూసుకో తేల్చుకో అన్నట్టు ఉండేది. అట్లా కాకుండా ఇలా చేయడం రాంగ్ కదా. సో రోహిణి నబీల్ కూడా ఇక్కడ చెబుతాడు, నువ్వు కూడా లీడ్ చూసుకుని రోహిణి 2-3 గ్లాసులు పడేయి, కానీ ఫస్ట్ నుంచి అందరం ఓకే పడేసుకుందాం, ఎవరి గ్లాసులు ఎవరైనా లాగేసుకుందాం పడేసుకుందాం అనుకుని మొదలు పెట్టుకుంటే బాగుండేది. నీది అయిపోయింది, ఆప్షన్ అయిపోయిన తర్వాత నేను ఇంకొచ్చి పడేస్తానంటే అది ఫెయిర్ అనిపించుకోదు కదా. పోనీ గెలిచేయచ్చు, పడేయచ్చు, కాదనట్లే. ఆడియన్స్కి ఎలా రీచ్ అవుద్ది అనేది కూడా ఆలోచించుకోవాలి. అట్ట కాకుండా నాకు నచ్చినప్పుడు పడేస్తాను, నేను బయటకు వచ్చాక పడేస్తాను అంటే అన్ఫెయిర్ అనిపిస్తుంది, అది కరెక్ట్ కాదు అది. అలాగే తేజ కూడా అదే అంటాడు, తెగ బాధపడుతుంది, నన్ను తక్కువ చేసుకుని పడేసిందంట, అసలు ఎందుకు పడేసింది, ఏమనంటే నెత్తి బ్రెయిన్ అంటది, అసలు అర్థం కాదు ఏంటి, ఏం అలా చేస్తుంది అబ్బా అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగే నిఖిల్ రోహిణి డిస్కషన్ పెడతారు. నిఖిల్కి అంటాడు, నేను అప్పుడే చెప్పా కదా నువ్వు అప్పుడే గెలిచేసావు నా దృష్టిలో అని. లాస్ట్లో అప్రిషియేట్ చేస్తారు కదా, రియల్ అప్రిషియేట్, ఐ లవ్ యూ అని చెప్పేసి ఆ అమ్మాయి రోహిణి గేమ్ గురించి దాని గురించి చెబితే రోహిణి కూడా అంటుంది, నీకు ఆప్షన్ లేదులా సపోర్ట్ చేయడానికి, అంటే పృథ్వీ ఉండేటప్పుడు ఇంకేం చేస్తావు లేక ఆ అమ్మాయి కూడా అర్థం చేసుకుంది. రోహిణి చాలా స్పోర్టివ్గానే తీసుకుంది. పోన్లే నువ్వు నాకు ఇసుక తెచ్చి వేసిన ఆ మారల్ సపోర్ట్ ఇచ్చి వెళ్ళక తీసుకుంది చాలా స్పోర్టివ్గానే. బట్ నబీల్ అది కనిపించట్లా. నేను అప్పుడే అప్రిషియేట్ చేయండి, నబీలు ఫీల్ అయిపోతున్నాడు తెగా. అట్టగే విష్ణుప్రియ కూడా నువ్వు ఎందుకు వాళ్ళకి ఎంకరేజ్ చేసేస్తానో, ఎందుకు మారల్ సపోర్ట్ ఇచ్చేస్తానో, ఈవిడేమో మళ్ళీ అక్కడికి వచ్చేసి అక్కడ కూర్చొని చిన్న ఓటమిని భరించలేకపోతున్నావు అని చిన్న కాంప్లిమెంట్ ఎంకరేజ్ చేస్తే ఒక మాట అంటేనే ఈవిడ భరించలేకపోయిందే. అట్టగా నబీల్ అయితే ఇంకో ఘోరం ఏమంటాడు అక్కడ, రోహిణి అంటది మళ్ళీ నబీల్ టీషర్ట్ చింపినందుకే ఏమో, ఇసుక వేసినందుకు కాదు, వేసిన విధానం. పోన్లే నాకు చాలా హ్యాపీగా ఉంది, నా ఎఫర్ట్ పెట్టినా ఫైర్ లేదు, 0 అన్నారు, ఆ బాధ ఉండదు, ఇప్పుడు ఆడి గెలుచుకున్న ఆనందమే వేరబ్బా భలే హ్యాపీ అంటే. నబీల్ అక్కడ పృథ్వీతో చెబుతాడు, పృథ్వీ అండ్ విష్ణుప్రియతో, ఆమె బాడీ వెయిట్ వల్ల నిల్చున్న విధానం వల్ల ప్రాపర్ బ్యాలెన్స్ చేసేసింది, ప్రతిదీ ఆవిడ బాడీ ఆ స్ట్రక్చర్ వెయిట్ వల్ల అన్నీ కోఆపరేట్ చేస్తే సహకరించేసింది. అలాగే చేతితో ప్యాంట్ ఇలా పట్టుకొని ఉండిపోయింది కనుక ఒంగు ఇలా ప్యాంట్ పట్టుకొని ఉంది కనుక వర్కౌట్ అయ్యింది. లక్కో గిక్కి ఏదో అంటున్నారు, ప్రాపర్గా ఆమె బాడీ వెయిట్ ఇట్లా ఒత్తుకొని ఆ ప్యాంట్ని చేతితో ఒత్తుకొని ఆ బాడీ వెయిట్ వల్ల అంటాడు పదే పదే, ఆ బాడీ వెయిట్ వల్ల కాళ్ళల్లో బలం ఉండాలంట. అంటే ఎవరెవడికి రోహిణి కాళ్ళల్లో బలం ఉండడం వల్ల అందువల్ల గెలిచేసింది మనోడు పృథ్వీ. కాళ్ళు బక్కగా ఉంటాయి కనుక గెలవలేదంటే అసలు ఏమన్నా లాజిక్ అయ్యేది. మరి అంత చులకనగా ఎందుకు తీసి పడేస్తుంది, ఆమె ఘన విజయం, అది చాలా పెద్ద విజయం సాధించింది ఆమె. మరి తేజకు బాడీ వెయిట్ లేదా నబీల్ నాకు తెలియక అడుగుతున్నా, మరి తేజకు కూడా బాడీ వెయిట్ ఉంది కదా, ఆయన కూడా ప్రయత్నం అయితే గట్టిగానే చేశాడు కదా, మరి ఎందుకు నిలవలేకపోయాడు. పైగా నిఖిల్ అక్కడ ఏమంటాడు రోహిణితో, బాబోయ్ నువ్వు మామూలుగా ఆడలేదు నిజంగా నా దృష్టిలో, అందుకే గెలిచి, ఎందుకంటే బయట నిల్చుని మాకే కాళ్ళు నొప్పులు పుట్టేసాయని అందరూ షాక్ అయ్యారే. మరి ఇన్నాళ్ళు కాళ్ళలో బలం లేదంట పృథ్వీకి, బక్కగా ఉండడం వల్ల అవ్వలేదంటే ఆవిడ బలంగా వెయిట్ వల్ల గెలిచేసిందని చెబుతా ఉన్నాడు నబీల్. మరి ఎన్నాళ్ళు పృథ్వీ కాళ్ళలో బలం లేకుండానే ఎన్నాళ్ళు రంకులేసాడు, మీదకి వెళ్ళాడా, ఇన్ని ఫిజికల్ టాస్క్లు ఆడాడు కదా, గెలిచాడు ఓడాడు పక్కన పెడితే అన్నింట్లో 100% ఇచ్చాడు కదా. మరి అప్పుడు బక్క కాళ్ళు కదా, అప్పుడు బలం లేకుండా పరిగెత్తేసాడు, ఆడేశాడా, బలమంతా వాడాడు కదా. తేలిక ఇప్పుడు ఈ టాస్క్లో కూడా బలమంతా వాడాడు, తేలికే ఇది ఇచ్చేయలేదే. ఆయన ఒక బలం వాడాడు, ఆమె విల్ పవరు, పైగా ఆమెకు కాలికి యాక్సిడెంట్ అయినా సరే ఆ విల్ పవర్తో గెలిస్తే ఓడిపోయాక ఈ వంకలు ఎత్తుకోవడం ఏంటి నబీలు.
ఆయనకు ఓదారుస్తున్నావు, ఓకే సరే గెలిపోవటంలో సహజం, నువ్వు చాలా ఆడావు, నువ్వు గెలిచావు, సర్లే మళ్ళీ వస్తాయి పోతే అంతవరకు బాగానే ఉంది చెప్పొచ్చు. కనీసం అంత కష్టపడి గెలిస్తే ఆ విజయాన్ని తక్కువ చేయాలని ఈ చిన్న పిల్లలకి తీసి పడేయాలని చూస్తే ఏంటి ఇది కరెక్ట్ కాదు కదా నబీల్. ఏమైంది నీ స్పోర్ట్ స్పిరిట్? అయితే మొన్న ఒక మాట అన్నాడు, మీరు గుర్తించారు లేదో, ఇన్నాళ్ళు నేను నోరు విప్పట్లేదు, కావాలని నేను బయట లోడ అవినాష్ లాగా వాగుతూ ఉంటా, హడావిడి చేస్తూ ఉంటా, బట్ ఇక్కడ ఏంటంటే రిజర్వ్డ్గా ఉంటున్నాను. నిజంగా అలా ఉంటేనే బెటర్ అనిపించింది. నోరు విప్పితే ఇలాంటివి వస్తాయి. అవతల వాళ్ళు విజయాన్ని తీసుకోలేక, గెలిచిన ఓర్చుకోలేక చెప్పే కదా. సో నిఖిల్ వచ్చాడు, అప్రిషియేట్ చేశాడు, విష్ణుప్రియ అప్రిషియేట్ చేసింది, వాళ్ళు కూడా వచ్చి అక్కడ డ్యాన్సులు వేశారు, సెలబ్రేట్ చేశారు, అందరు కలిపి ఫోటో తీసుకుంటే నిజంగా ఖచ్చితంగా అదొక మెమరీ. ఇది లాస్ట్ మెగా చీఫ్ అనే ఫోటో, అందరూ కలిపి ఆ ఫోటో కూడా తీసుకున్నారు. బట్ ఎందుకు అంత ద్వేషం, వారవలేంతనం? కరెక్ట్గా అవతల వాడికి నేను ఎప్పుడు చెబుతూ ఉంటా, ఏంటి మీరు ఎవరికైనా గట్టిగా ఆన్సర్ చెప్పాలంటే, మిమ్మల్ని దలుచుకొని, మిమ్మల్ని మీ ఎదుగుదలలో దూచుకొని, మిమ్మల్ని చూసి ఎవరైనా ఏడుస్తున్నారంటే మీరు చేయాల్సింది ఒకటే, వాళ్ళు పట్టించుకోకండి. మీరు ఎంత ఎత్తుకి ఎదిగిపోతే వాళ్ళకి అంత గట్టిగా సమాధానం చెప్పినట్టు. మీరు అందరూ అంత ఎత్తుకి ఎదిగిపోతూ ఉంటేనే ఒకటే సమాధానం వాళ్ళకి, ఎవరు బాబాయ్ వాడిని ఏదో తక్కువ అంచనా వేసంగానే వాళ్ళు లెవెల్ వేర్రా, మనల్ని పట్టించుకునే స్థితిలో వెళ్ళరు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు అంతే. మీ ఎదుగుదలే మీరంటే ఏడిచే వాళ్ళకి పర్ఫెక్ట్ 100% సమాధానం. అలాంటి సమాధానం ఇచ్చింది ఆవిడ. ఇంకా ఆమె జర్నీ ఎలా ఉంటుంది, అసలు వేరే లెవెల్, దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటే ఎలా ఉంటుందని లెక్క. నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియో చాలా డెప్త్గా అనలైజ్ చేసి చెబుతా. గూస్ బంప్స్ వచ్చే మాదిరిగా ఉంటుంది, అదే చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి ఏంటి, ఇక్కడ నబీల్ కూడా ఈ టాస్క్లో మెయిన్ వాళ్ళు టాస్క్ ఆడుతున్నారు, వీళ్ళందరూ సపోర్టింగ్ ఆర్టిస్టులు ఒక రకంగా. నువ్వు అంత ఫోర్స్గా విసిరేయక్కర్లేదు. మెయిన్ ప్లేయర్లా ఈయన ఫీల్ అయిపోయి కనీసం అప్రిషియేషన్ లేదు, ఆ ఫోటోకి స్టిల్ లేదు, తెగ కుమిలిపోతే ఆవిడ గెలుపును కూడా తీసి పడేస్తా ఉన్నాడే. అంత చక్కగా గెలుస్తారు నిజంగా. ఎంతమందికి ఇన్స్పిరేషన్ ఆ టాస్క్ ఆడడం ఆవిడ. కొన్ని మామూలు సాదాసీదాగా ఆడిందా, ఫిజికల్ టాస్క్లోనే తోపు తురుముకొని అనుకున్న ఆయన్నే అంతలా ముప్పు తిప్పలు తెప్పి 3 చెరువులు నీళ్లు తాగించి అండ కావడంతో విర్రవీగిన ఆయన సమాధానం చెప్పిందంటే మామూలు సమాధానం, దాన్ని కూడా తీసి పడేస్తున్నానంటే. దీని తర్వాత ఒక స్పెషల్ వీడియో మాత్రం మిస్ కాకుండా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.